అబ్బా హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ నిమజ్జనం అయితే మస్తుగా అవుతుంది కదా వల్ల సిటీలో ఉన్న గణపతులన్నీ అటే వస్తాయి. మస్తు సందడే సందడి ఉంటుంది. పీకలు ఊదుకుంటా డీజే పాటలకు డ్యాన్స్ చేసుకుంటా హైదరాబాద్ అంతా పండుగలుగుంటుంది. ఒక్కసారన్నా ట్యాంకు బండ్ కాడ నిమజ్జనాలకు పోవాలి అని అనిపిస్తుంది చూసేటోళ్లకు. మనకే కాదు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా గట్నే అనిపించింది. ఆయన కూడా సాదా సీదా మనిషి లెక్కనే గణపతి నిమజ్జనాలు ఎట్లయితున్నాయో చూద్దాం అనుకున్నాడు. ఆఫీస్ రూమ్లో మంచిగా కూర్చొని ఆఫీసులను పిలిపించుకొని టీవీలో చూసుడు కాదు, సీదా మందిలో ఒక్క లెక్కనే మామూలుగా ఎట్లా వేయచ్చిండు అరుచుకొని రా పోర్రి. గణపతి నిమజ్జనాలను గింత దగ్గరికి వెళ్ళి చూసి మురిసిపోయిన సీఎం మన రేవంత్ సార్ ఒక్కడే ఉన్నాడని చెప్పొచ్చు. సాదా సీదా మనిషిలే హైదరాబాదు ట్యాంకు బండు కాడ గణపతి నిమజ్జనాల కాడికి వచ్చిండు సారు. అది కూడా మంచిగా లాల్ చేసుకొని పెద్ద పోలీస్ సెక్యూరిటీ ఏం లేకుండా శాంతాడంతా పొడుగు కాన్వాయి లేకుండా సాదా మనిషిలే వచ్చిండు. ఇక వచ్చుడొచ్చుడే కార్లకెళ్ళి దిగి రోడ్డు మీద నడుచుకుంటా జనాలందరికీ నమస్తే చెప్పిండు. ఇట్లా ఎప్పుడు టీవీలో కనబడే సార్ కళ్ళ ముంగడ కనిపిస్తే ఎట్లుంటుంది? అందరు షాక్ అయిపోయి అగో సీఎం వచ్చుడు ఏందని సెల్లుల కెమెరాలు ఓపెన్ చేసి పట్ట సెల్ఫీలు కొడుతూనే ఉన్నారు. ఇక ఫోటోలు వీడియోలు ఫోన్లో బ్యాటరీ అయిపోయేదాకా గుంజుకుంటూనే ఉన్నారు. ఇక కొందరు అభిమానులు సార్ అని దగ్గర పోయి ఒక్క ఫోటో అని ఇక అడిగిన వాళ్ళు అందరితోటి ఓపిక కొద్ది ఫోటోలు దిగిండి. ఇట్లా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంతోలు పెట్టిన వాచ్ టవర్ దగ్గర పోయి అది ఎక్కిండు. వాళ్ళతోటి ముచ్చట పెట్టిండు జరసేపు. ఇక సార్ వచ్చిండని వాళ్ళు కూడా సన్మానం చేసి తోలిరు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇక ఆడికెళ్ళి సీదా మళ్ళీ ట్యాంక్ బండ్ కట్ట మీద కల తిరిగిండు. ఆడున్న ఆఫీసర్లతోటి ఏర్పాట్లు అన్ని మంచిగానే చేసిరు. ఇప్పటిదాకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనమైన, ఎన్ని క్రేన్లు పెట్టిరు, ఎంత సిబ్బందులు డ్యూటీలు ఉన్నారని ఆన్ని అరుచుకున్నాడు సారు. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి పెద్ద కాన్వాయి జామర్లు గీమర్లు ఏం లేకుండా బలగం వెంబడి రాకుండా ట్యాంకు బండు మీద వచ్చి నిమజ్జనాలను చూసి మురిసిపోయింది మాత్రం రేవంత్ సార్ ఒక్కడే. పబ్లిక్ ఏం తక్లీఫ్ కాకుండా వాళ్ళ దాంట్లో ఒక్కనిగా నేను నిమజ్జనం చూసి నిమ్మలం అయిపోయిండు సారు. ట్రాఫిక్ కూడా ఆపలే. లేదంటే గిసొంటి జాగాలకు వస్తున్నాడంటే ముందుగాల ఆఫీసర్లే సెక్యూరిటీ టైట్ చేయాలి, మాకెందుకు నెత్తినొప్పి అన్నట్టు మీరు ఆడికి వద్దు సార్ అని చెప్తారు. కానీ సారు మాత్రం సెక్యూరిటీ లేకుండా ట్రాఫిక్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ లేకుండా సింపుల్గా వచ్చిండు, సీదా పని చూసుకొని వెళ్ళిపోయిండు.